హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షు21. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈరోజు మృగశిర కార్తె కాబట్టి మా హస్బెండ్ మా కోసం పిల్లల కోసం అని ఫిష్ తీసుకొచ్చాడండి. కాకపోతే ఇక్కడ ఫిష్ ఫ్రై నేను చేయట్లేదు, మా హస్బెండే చేస్తా అని చెప్పాడండి. ఇంకా చేపగుడ్డు ఫ్రై కూడా చేశారండి. ఈ ఫిష్ ఫ్రై ఇంకా చేపగుడ్డు ఫ్రై ఎలా వచ్చిందో చూసిద్దాం రండి. ఫిష్ ఇది దాని చెనా. నాకు చెనా అంటే చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో. ఎన్ని గ్రామ్స్ ఉంటుంది ఇది? 300 గ్రామ్స్ ఉంది. 300 గ్రామ్స్ ఉందంట ఫ్రెండ్స్. చూడండి ఎంత అని చెప్పిండు. 200 1 కిలో అన్నారు. కేజీ 200 ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది 300 గ్రామ్స్ ఉంది. ఒక 60 రూపీస్ ఏమి పడిందంట. చూడండి ఇప్పుడు మా హస్బెండ్ ప్రిపేర్ చేస్తాడు. తనకి బాగా ఇష్టం కాబట్టి నేను అది తీసుకోవాలి కంపల్సరీ. అంతే, ఇంకా చేప ఉన్నా లేకుండా చెనవతి తీసుకోవాలి, లేకపోతే అనుకుంటుంది తర్వాత. చూడండి ఇక్కడ మా హస్బెండ్ ఫిష్ క్లీనింగ్ చేస్తున్నాడండి. తనకి ఫిష్ క్లీనింగ్ చేయడం అన్నా ఫిష్ కటింగ్ చేయడం అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. తనకి చెప్పాను కదా, తనకి నాన్ వెజ్ వాటిలో ఏది చేయడమైనా, కట్టింగ్స్ అయినా క్లీనింగ్ చేయడమైనా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో అందుకే తను ఇంకా నీకు కూడా హెల్ప్ అయినట్టు అవుతుంది కదా అని చెప్పేసి చేస్తూ ఉంటాడు. నాకు పిల్లలతో సరిపోతుంది కదండి. చిన్న బాబుకు ఫీడింగ్ ఇవ్వాలి, పెద్ద బాబుకు తినిపించాలి, హౌస్ క్లీన్ చేసుకోవాలి, గిన్నెలు తోమాలి, ఇవన్నీ చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది కదా. నేను మా హస్బెండే ఉంటాం కదండి. రీసెంట్గా మా మమ్మీ ఉండేది, మా మమ్మీ కూడా వెళ్ళిపోయింది. మా అత్తయ్య ఒక 2 to 3 days ఉన్నారండి, తను కూడా వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేమే కదా, ఇక బట్టలు వాష్ చేసుకోవడం అవి చాలా పనులు ఉంటాయి. సో కాబట్టి మా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు మాకు. ఈ విధంగా ఒక్కొక్క పీస్ తీసుకొని లోపల ఉండే బ్యాడ్ బ్లడ్ ఉంటుంది కదండి, దాన్ని చాక్తో తీస్తూ ఒక్కొక్కటి అలా గీస్తూ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాడండి. ఈ విధంగా ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని తర్వాత అన్నీ ఒకటేసారి వేసి ఆ క్రిస్టల్ సాల్ట్ వేస్తూ క్లీన్ చేసుకోవాలండి. నాకు ఫిష్ ఫ్రై కంటే ఈ చేపగుడ్డు ఉంది కదండి, దీని ఫ్రై అంటే చాలా ఇష్టం. మా డాడీ చిన్నప్పుడు తెస్తూ ఉండే, నేను మా అన్నయ్య అయితే దీనికోసం కొట్టుకొని మరీ తినేవాళ్ళం. అదంతా టేస్ట్ ఉంటుందండి. మీలో ఎంతమందికి చేపగుడ్డు ఫ్రై అంటే ఇష్టం? మేము దీన్ని చెనా అంటామండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫిష్ ఫ్రైలోకి మనము కావలసినంత కారం, ఇంకా పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఇంకా మసాలా కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. కొంతమంది కార్న్ పౌడర్ కూడా వేస్తారు, ఇక అది ఆప్షనల్ మాత్రమే. కొంతమంది నిమ్మకాయ రసం కూడా పిండుతారండి, అది మీ ఇష్టం. మేమైతే సింపుల్గా ఇలా చేస్తున్నాం, ఎందుకంటే కొన్ని పీసెసే ఉన్నాయి కదా. నార్మల్గా ఇది 1/2 kg తీసుకున్నారంట మా హస్బెండ్. చూడండి ఇక్కడ మా పిల్లలిద్దరు ఎంత చక్కగా పడుకున్నారో. మేము కిచెన్లో ఉన్నాం కదండి, వాళ్ళు పడుకున్నారు కదా, మధ్యలో లేచి ఎక్కడ కింద పడిపోతాడో మా చిన్న బాబు అని చెప్పేసి మధ్యలో అలా చెక్ చూస్తూ ఉంటామండి. అడ్డంగా పిల్లోస్ కూడా పెట్టి మేము పని చేసుకుంటాను. చిన్నోడికి పాలిచ్చాను, పెద్దోడికి అన్నం తినిపించాను. ఇక చక్కగా పడుకున్నారు వాళ్ళు. ఫస్ట్ లేవగానే చేసే పెద్ద పని ఏంటంటే ఇల్లునంతా చిందరవందరం చేయడమే. ఇప్పుడు నేను మళ్ళీ వీటన్నిటిని సదిరి మళ్ళీ నీట్గా ఉంచాలండి. మళ్ళీ వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలానే చేస్తారు. నేను మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అన్నీ సదురుతూనే ఉంటానండి. పిల్లలు కొంచెం పెద్దయ్యేదాకా మనకి తిప్పలు తప్పవు కదా. సో మా హస్బెండ్ అందుకోసమే ఇంట్లో ఉన్నప్పుడైనా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, తను లోపల ఫిష్కి పట్టిన బ్లడ్ అంతా క్లీన్ చేసి ఇగో ఈ విధంగా వాటర్ తోటి ఆల్రెడీ 2 to 3 times వాష్ చేశాడు. ఇప్పుడు క్రిస్టల్ సాల్ట్ తోటి మళ్ళీ వాష్ చేస్తున్నాడు. చేయండి. తనకి ఎక్కువ నాన్ వెజ్ కర్రీస్ చేయాలని ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, అందుకే తను అంత ఇంట్రెస్ట్ చేస్తాడు. ఏదో నా మీద ప్రేమతో అయితే కాదు. అలానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు అన్నమాట. చూడండి మంచిగా కడిగింది కదా. ఓకే, ఎందుకంటే ఇది కడిగేదాన్ని బట్టే మనకి ఆ నీచు వాసన అనేది పోతుంది. మనం మంచిగా రాళ్ళు ఉప్పు వేసుకొని మంచిగా వాష్ చేస్తేనే ఆ స్మెల్ అనేది పోతుంది ఫ్రెండ్స్. లేదంటే చాలా అంటే చాలా చండాలంగా ఉంటుంది. కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఫ్రై చేస్తావా పులుసా? ఫ్రై, ఒకటి ఫ్రై, ఒకటి కొంచెం పులుసు కొంచెం ఫ్రై. ఓకే,
కొంచెం ఇక చూడండి ఉన్న 4 ముక్కల్ని మళ్ళీ ఫ్రై చేస్తాడట, ఇంకా పులుసు కూడా వేస్తాడట. మన ఫ్రెండ్స్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం చేయాలని చెప్పేసి, లైక్ చేయాలి, చూడాలని చెప్పేసి చేద్దామని ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు ఫిష్ ఫ్రైలోకి ఫిష్కి పట్టించడానికి కారం, పసుపు, అల్లం, ధనియాల పొడి, మసాలా ఇంకా సాల్ట్ కూడా సరిపడినంత వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా ముక్కలు అన్నిటికీ పట్టే విధంగా మా హస్బెండ్ మసాలా అన్నిటిని మంచిగా కలుపుకున్నాడు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఈ చెన ఉంది కదండి, చేప చెన, దీంట్లో కూడా మనం సేమ్ మసాలా కలుపుకుందామండి. దీంట్లో కారము, ఇంకా పసుపు, ఇంకా ఉప్పు కూడా వేసుకోవాలండి. దాంతోపాటు ధనియా పౌడర్, ఇంకా అల్లం, ఇంకా మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ కలుపుకునే ముందు ఇట్లా మొత్తం స్మాష్ అయ్యేటట్టు మాత్రం కలుపుకోవద్దండి. ఆ గుడ్డుకు ఉండే పొర ఉంటుంది కదా, అది కట్ కాకుండా మెల్లగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మరి అదంతా పైన పొర అంతా పోయేటట్టు కలుపుకోవద్దు. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేస్తే మంచిగా పట్టుకుంటుంది కారం, మనం కలిపిన మసాలా అంతా. సో ఈ విధంగా ఆ గుడ్డు పొర అనేది కట్టు కాకుండా నెమ్మదిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అది పెనం పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ ఫ్రై అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత సిమ్లో పెట్టి కాసేపు ఉంచాలండి. వెంటనే తిప్పకూడదు. కాసేపు ఒక 5 మినిట్స్ దాకా ఉంచిన తర్వాతకి బ్యాక్ సైడ్ అనేది తిప్పుకోవాలి. అది కూడా మెల్లిగా తిప్పుకోవాలండి, లేదంటే విరిగిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఫిష్ చూడడానికి అయితే చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఫిష్ తినడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సి విటమిన్ కాబట్టి తినని వాళ్ళు కూడా తినడానికి ట్రై చేయండి. ఈరోజు మృగశిర కదా, ఈరోజే ఎందుకు తింటారో నాకైతే తెలియదండి. అంటే ఇయర్లో ఒక వన్స్ డే అలా పెట్టుకుంటారేమో. చేపగుడ్డు అయితే ఏదో సంథింగ్ మెడిసిన్ అయితే వేస్తారని అయితే తెలుసు. బట్ దానికి సపరేట్గా మృగశిర కార్తె ఎలా వచ్చిందో మాత్రం తెలియదండి. మీలో ఎవరికైనా తెలుసుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా కింద ఫ్రై అయిన తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పేసుకున్నారండి. ఈ విధంగా అయింది చూడండి. ఈ విధంగా మంచిగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది, లోపలంతా ఉడకదు. చేపలా? ఎక్కడి? ఏది చేపలా? చేపలా? ఎక్కడి చేపలు? నీకు ఇష్టమా చేపలు? చూడండి, ఇక్కడ మా హస్బెండ్ చేపగుడ్డు ఫ్రై చేస్తున్నాడండి. ఇంతకుముందు మనము మసాలా అంతా పట్టించి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇగో ఈ విధంగా కొద్దిగా తీసుకొని చేతిలో మనము గారెలు వేస్తాం కదండి, ఆ విధంగా కొంచెం మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా ఒత్తేసుకొని ఆయిల్ వేసుకొని దాని మీద వేయడమే అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మంచిగా క్రిస్పీగా బాగుంటుంది కాబట్టి మంచిగా తింటారు. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. కాకపోతే వాళ్ళు కారం ఎక్కువ తినకపోతే కొంచెం కారం తగ్గించి వేయండి. మా బాబు అయితే ఫిష్ ఫ్రై అయితే తినలేదు, కానీ ఈ చెన ఫ్రై అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. చూసారు కదండి, ఈ విధంగా మంట కొంచెం మీడియం సైజులో పెట్టుకొని అటు ఇటు కాలుస్తూ నిదానంగా చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటాయో, తర్వాత మీరే నాకు చెప్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.